ఓడినా కూడా ఒకే రకమైనది, ఎదుటివాడు గెలిచినా కూడా ఆనందమే ఉండాలి. అందుకే మనకు ఆటల్లో ఓడిపోయిన వాళ్ళతో గెలిచిన వాడు వచ్చి కరచాలనం చేస్తాడు అన్నమాట. ఇప్పుడు కరోనా కాబట్టి చేయడం మానేశారు, ఇదివరకు చేసేవారు. కానీ మన భారతీయ సంస్కృతి ఎలా ఉంటుందంటే ఓడిన వాడిని గెలిచిన వాడు ప్రోత్సహించి ఆడిస్తాడు, ఓడిపోయావని ఆక్షేపించాడు, ఆడిస్తాడు. పైగా ఇంక 4 పందాలు ఇస్తే నువ్వు గెలుస్తావరా ఆడరా అంటాడు. వైకుంఠపాళి అని పాతకాల పాట ఉంది, ఇప్పటికీ అమ్ముతూ ఉంటారు బయట వైకుంఠపాళి బొమ్మలు అవి. అందులో పాములు ఇవన్నీ నిచ్చెనలు అన్నీ ఉంటాయి. స్నేక్స్ అండ్ ల్యాడరస్ అని పనికిమాలిన మాట ఒకటి పెట్టారు ఇంగ్లీషులో. దానికి మిగిలినవన్నీ తీసి పారేసేసి మిగిలిన ఆ బొమ్మలు, ఆ గళ్ళు, ఆ అర్థాలు అన్నీ తీసేశారు. ఒకటి ఖాళీ గళ్ళు పెట్టి కొన్ని గళ్ళు అంకెలేసి ఓ చోట పామెట్టడం, ఓ చోట నిచ్చెన పెట్టడం. దానివల్ల మనకేం తెలియకుండా పోయింది. అదే పూర్వకాలం ఆట చూస్తే కేవలం గళ్ళు నిచ్చెనలు ఉండవు. అక్కడ నిచ్చెన దగ్గర ఏముండాలో కింద ఏముండాలో అది ఉంటుంది, పైన ఏముండాలో అది ఉంటుంది. ఖచ్చితంగా పాము దగ్గర పైన ఏముండాలో ఉంటుంది, కింద ఏముండాలో ఉంటుంది. 55 గళ్ళలో ఓ పాము ఉంటుంది, మీరు గమనించండి. ఇంటి దగ్గర ఎవరికైనా పాత వైకుంఠపాళి ఉంటే గమనించండి, తెలుస్తుంది. 55 గళ్ళలో ఓ పాము ఉంటుంది, దాని పేరు దుర్యోధనుడు ఉంటుంది. అక్కడ దాని పేరుంది దుర్యోధనుడు. దాని తోక కింద 12వ గళ్ళలోకి ఉంటుంది. 12వ గళ్ళలోకి 55 నుంచి 12. ఈ 12 దగ్గర బాణాలు, కత్తులు ఇలా పాతినట్టుగా ఉంటాయి. అంటే అర్థం ఏంటి? ఒకటి పాము గరిచింది కాబట్టి కిందకు వచ్చావు, 55 నుంచి 12 గళ్ళు కిందకు 12వ గళ్ళలోకి వచ్చావు అంటే కిందకి రావడమేనా? పాము గరిస్తే కిందకి రావడం ఏంటంటే అర్థం లేనివాడు పాము గరిస్తే ఎవడన్నా పైకి పోతాడు. పాము గరిస్తే కిందకి రావడం ఏంటి? అదే మాట, ఔచిత్యం లేదు కదా. పాము గరిస్తే కిందకు వస్తాడు, పైకి పోతాడు ఎవడన్నా? నిజంగా జీవితంలో పాము గరిస్తే పైకి పోతాడు, ఆటలో పాము గరిస్తే కిందకు వస్తావు. జీవితానికి ఆటకి ఉండే తేడా అది. 55వ గళ్ళలో ఉండి 12వ గళ్ళలోకి రావడం సమస్య కాదు. దుర్యోధనుడు పైన ఉంది, కింద బాణాలు, కత్తులు ఉన్నాయి. అంటే నువ్వు దుర్యోధనుల్లా జీవితంలో ప్రవర్తిస్తే, సజ్జనులను అవమానించే ప్రయత్నం చేస్తే, నిండు సభలో ఆడవాళ్ళను అవమానం చేస్తే, భయంకరమైన బాణాలు, కత్తులతో కూడిన యుద్ధంలో వంశంతో సహా నాశనం అయిపోతావు. ఇది ఈ జాతి అందించే సందేశం. కేవలం ఒక ఆట ద్వారా, ఒక్క పందెం ద్వారా ఊరికే 4 గవ్వలేసి వేస్తే మనం 55లోకి పొరపాటును పెడితే 55 నుంచి 12లోకి రక యా అంటాడు వీడు ఏడిపి. బాబోయ్ పెద్ద ఏదో అయిపోయినట్టు. అది కాదురా అబ్బాయి, ఏం లేదు, కంగారు పడకు. దుర్యోధనుడు నోట్లో పడ్డావు, కిందకొచ్చి బాణాలు, కత్తుల యుద్ధంలో పడ్డావు అంటే దుర్యోధనుడిలాగా అసూయతో, ఇతరుల సంపదలను చూసి అసూయతో ప్రవర్తిస్తే, వాళ్ళ ఆడవాళ్ళను అవమానించాలని చూస్తే వాళ్ళు ఏం చేస్తారో తెలుసుకో. భారత యుద్ధం జరిగింది కదా, 21 లక్షల సైన్యం కేవలం దుర్యోధనుడి యొక్క అసూయ కారణంగా నాశనం అయిపోయింది కదా. అలాగే అవుతుందిరా అబ్బాయిని 3వ తరగతి పిల్లాడికి ఆటలో నేర్పినటువంటి ఏకైక జాతి భారత జాతి, ఏకైక క్రీడ వైకుంఠపాళి. అందుకని ఈవేళ ఆటలు లేవు. మీరు గమనించండి, ఈవేళ ఎందుకని రెచ్చిపోతున్నారు? రకరకాల దుర్మార్గపు వార్తలన్నీ ఎందుకు వినపడుతున్నాయి? అత్యాచారాలు, అక్రమ సంబంధాలే వినపడుతున్నాయి. పేపర్ తీసామంటే ఎక్కడ వాళ్ళు గెలవడం, వీళ్ళు ఏదో ఓడిపోవడం, మామూలు సాంస్కృతికంగా సంతోషించేటువంటి వార్తలు కనపడ్డాల. కారణం ఏమిటో తెలుసా? మన ఆటలు మారిపోయాయి. వైకుంఠపాళి బదులుగా వీడియో గేమ్స్ వచ్చాయి. ఈ దుర్యోధనుడు 55, 12 ఆట లేదు మనకి. ఇంకోటి ఉంటుంది వైకుంఠపాళిలో, 75వ గళ్ళలో ఓ పాము ఉంటుంది. 75వ గళ్ళలో పైన, ఇంకా పైకి వెళ్ళాక అక్కడి నుంచి దాని తోక కిందకు వచ్చి 10వ గళ్ళలోకి వస్తుంది. పైన కర్కోటకుడు అని రాసి ఉంటుంది. 75వ గళ్ళలో కర్కోటకుడు అని రాసి ఉంటుంది. కింద 10వ గళ్ళలో పందిబొమ్మ ఉంటుంది. ఎందుకో తెలుసా? పాము గరిస్తే కిందకి రావడం కాదు, పైకి పోవాలి కదా, అది లెక్కే. కర్కోటకం నోట్లో పడితే పంది అవుతావంటే జీవితంలో కర్కోటకంగా ప్రవర్తిస్తే, క్రూరమైన పనులు చేస్తే, హింసాత్మకంగా ప్రవర్తిస్తే వచ్చే జన్మలో పందే పుడతావు, జాగ్రత్త అని చెబుతుంది ఆట. ఖచ్చితంగా చిన్నపిల్లల మనస్సులో ఇది పడిన తర్వాత ఎవడైనా పంది అవుతాడండి? ఎవడైనా యుద్ధంలో చనిపోవాలని చూస్తారండి? దుర్యోధనుల్లో ఎవడైనా ఉంటాడా అండి? కర్కోటకుల్లో ఎవడైనా ఉంటాడా అండి? పైగా నిచ్చెనలు ఉంటాయి, మీరు గమనించండి. 30వ గళ్ళలో ఓ నిచ్చెన ఉంటుంది, 50వ గళ్ళో వరకు ఉంటుంది, 20 గళ్ళు ఉంటుంది వరుసగా. కింద భక్తి అని ఉంటుంది, పైన బ్రహ్మలోకం అని ఉంటుంది. నువ్వు నిచ్చెనెక్కుతావు కాదు. నిచ్చెనెక్కడానికి ఆట ఎందుకండి? మన వాటర్ ట్యాంక్ దగ్గరికి వెళ్ళి నిచ్చెనెక్కితే పైకి వెళ్ళమేటి? పైన డాబాల మీద వాటర్ ట్యాంక్ దగ్గర నిచ్చెన ఉంటుంది కదా, పైకి ఎక్కడం కోసం. ఇనప నిచ్చెనో, చెక్క నిచ్చెనో, అది ఎక్కితే పైకి వెళ్ళమా? నిచ్చెనెక్కడానికి పడ్డానికి ఆటక్కల్లా. నిచ్చెనెక్కడం సమస్య కాదు. జీవితంలో నువ్వు భక్తి, జ్ఞానం, వైరాగ్యం అనే 3 లక్షణాలు కలిసి ఉంటే బ్రహ్మలోకానికి వెళతావు. ఇంకో నిచ్చెన ఉంటుంది, 53వ గళ్ళలో ఉంటుంది, 73వ గళ్ళలో వరకు ఉంటుంది. అది కింద నిష్ఠ అని ఉంటుంది, పైన తపోలోకం అని ఉంటుంది. నిష్ఠగా ఉంటే తపోలోకానికి వెళతావు. ఇంకో నిచ్చెన ఉంటుంది ఆశ్చర్యకరంగా, 65వ గళ్ళలో ఉంటుంది. చాలా పెద్ద నిచ్చెన. వైకుంఠపాళి మొత్తంలో అంతకంటే పెద్ద నిచ్చెన ఉండదు. మన తెలుగు ఆటలు, తెలుగు పాటల యొక్క గొప్పదనాన్ని తెలుసుకుంటే దేన్ని కోల్పోయామో అర్థమవుతుంది. ఇవాళ నాకు వేదిక ఎక్కే ముందు కొంచెం మనస్సు చివుక్కుమంది, మీరు మరోలా అనుకోవద్దు.
ఇక్కడ వేదిక మీదకి మమ్మల్ని పిలిచినప్పుడు అక్కడ మాట్లాడిన అమ్మాయి అబ్బాయి అందరినీ నిల్చోవలసిందిగా కోరుతున్నాం, అందరినీ కూర్చోవలసిందిగా కోరుతున్నాం అనగానే చాలామంది నవ్వారు. నేనైతే ఏడ్చానమ్మ ఖచ్చితంగా. ఇంగ్లీష్లో పిలుచుంటే నవ్వేవారు కాదు కదా, నా భాషలో పిలవడం వల్ల కదా నవ్వుతున్నారు, నా భాష నవ్వుల పాలైంది అని ఏడిచానమ్మా. ఇందాక ఒక క్షణం సరస్వతీదేవికి దండం పెట్టుకున్నా, నన్ను మన్నించండి, నా భాష గౌరవం కలిగేలా చేయాలి. నా భాష కాదు, ఇది మీ అందరి భాష. తెలుగులో మాట్లాడితే ఆనందించి చప్పట్లు కొట్టాలి, వెర్రి నవ్వులు నవ్వకూడదు. ఇవాళ ఒక్కరోజైనా మనకి వినపడింది. రోజు మిమ్మల్ని ఎలాగో స్టాండప్, ప్లీజ్ సిట్టు, గెట్అవుట్ అనడానికి చాలామంది ఉంటారు ఇక్కడ. ఆ భాష మాట్లాడడానికి మన కొత్తగా ఈవేళకి ఇంతకాలం తర్వాత ఈ విశ్వవిద్యాలయంలో ఒక తెలుగు పండితుడిని పిలుస్తున్నాం. తెలుగులో 1000 మందిని కూర్చోబెట్టి 21 రోజుల్లో 1000 పద్యాలు ఏకధాటిగా చెప్పి విద్యార్థుల స్థానంలో విద్వాంసులైన వాళ్ళు కూర్చుంటే 20 రోజుల పాటు 1000 మందికి 1000 పద్యాలు చెప్పి 21వ రోజుని ఏకధాటిగా మొత్తం అప్పగించడం వల్ల ఇవాళ మీ దగ్గరికి నన్ను పిలిచారమ్మా. సామాన్యమైన కృషి కాదు ఇది, దాని సహస్రావధానం అంటే 1000 మందితో కూడిన అవధానం. ఇంత హాలు కాకినాడ సూర్యకళామందిరం, ఇంకా ఇంతకంటే పెద్దది. 1000 మంది విద్యార్థులు కాదు, విద్యార్థులకు ఏం తెలుస్తుంది? విద్వాంసులు, తెలుగు సంస్కృతాల్లో విద్వాంసులైన వాళ్ళు. మీ దగ్గర అధ్యాపకులందరూ ఆయా సబ్జెక్టులో ఎంత నిష్ణాతులై ఉంటారో తెలుగు సంస్కృతాల్లో అంత నిష్ణాతులైన వాళ్ళని కూర్చోబెడతారు. 1000 మంది 1000 ప్రశ్నలు అడుగుతారు. 1000 ప్రశ్నలు అడుగుతారు. లేచి వాళ్ళ నెంబర్ చెబుతారు, మాది 2వ నెంబర్ అంటే మా ప్రశ్న ఇది అంటారు. అది కూడా ఒక పద్యపాదంలో చెబుతారు. దానికి 3 పద్యపాదాలు నేను కలపాలి, సొంతంగా సృష్టించాలి. క్రియేటింగ్ ఆన్ ది స్పాట్, అప్పటికప్పుడు సృష్టించాలి. పుస్తకాలు చూసుకోవడం ఉండదు, కంప్యూటర్లు ఉండవు, సెల్ ఫోన్లు లేవు. నేను చేసిన 96లో ఏమీ లేవు. ఇప్పుడు మామూలు ల్యాండ్ ఫోనే చాలా గొప్ప. ఆ వేసిన ప్రశ్న మనసులో గుర్తుపెట్టుకోవాలి, దానికి సమాధానం చెప్పాలి. పోనీ వేసిన ప్రశ్న ఏమన్నా సామాన్యంగా ఉంటుందా? సమస్యలు అంటారు, 250 ఉంటాయి. అటువంటి ఏమిటో తెలుసా? 2 రెళ్ళు 6 లేక డజను, అది సమస్య. 2 రెళ్ళు 6 ఏమిటండి? అర్థం లేని మాట. అది పద్యపాదం. 2 రెళ్ళు 6 లేక డజను, లేకపోతే డజనా, 2 తప్పే. 2 రెళ్ళు 4 కదా, కానీ ఏమంటున్నాడు పదంలో? సమస్య. 2 రెళ్ళు 6 లేక డజను, 2 రెళ్ళు 6 అవుతుంది, లేకపోతే డజన్ అవుతుంది, 12 అవుతుంది. పూర్తి చేయండి. ఏం పూర్తి చేయమంటావు? డజనా 6? ఇది థింకింగ్, ఆలోచన, ఇది క్రియేటివిటీ. మేము నేర్చుకున్న చదువు అది. మేము వైకుంఠపాళి ఆడాము, కర్మకాలి వీడియో గేమ్స్ మేము ఆడలేదు. మేము స్మార్ట్ ఫోన్ చూస్తూ కూర్చోలేదు, పుస్తకాలు చదువుకున్నాం. మేము మాకు నేర్పింది ఏదో మా అమ్మ నాన్న నేర్పారు. 5 ఏళ్ల వరకు మమ్మల్ని బళ్ళోకి పంపలా. 5 ఏళ్ల వరకు నేను మా అమ్మ పాతబడిపోయిన రవికెల గుడ్డ వస్త్రంగా ధరించా. బహుశా రవికెల గుడ్డ ధరించడం వల్ల ఇంత పండితుడిని అయి ఉంటాను నేను ఖచ్చితంగా. ఇంత యోగం పట్టింది కాదు. చిన్నపిల్లల బట్టల కోసం పెద్ద తాపత్రయపడి వేళైతే మమ్మీ డాడీ షోరూమ్ చచ్చిపోతారు, అప్పుల పాలు అయిపోయి. ఇక్కడ వీడు కట్టుకునే డైపరే ఉంటుంది 1000. వీడికి కావలసినవన్నీ కొనాలి. మళ్ళీ ఓ ఎలుగుబంటి కొమ్మ కంటారు, టెడ్డీ బేర్ అంటుంది. వీడే ఉన్నాడు ఎలుగుబంటిలో, మళ్ళీ వీడికి ఎలుగుబంటి బొమ్మ ఇది. ఈ పిల్లాడే ఎలుగుబంటిలో ఉన్నాడు, పిల్ల ఎలుగుబంటిలాగా. వీడికో ఎలుగుబంటి, వీడు దాంతో ఆడతాడు. ఎలుగుబంటితో ఆడితే ఎలుగుబంటి బుద్ధిలో వస్తాయి. కనీసం ఏనుగుతోనైనా ఆడితే ఏనుగంత బలంగానే ఉంటాడు. ఇది మనం చేస్తున్నది. ఆవేళ మాకు జరిగింది ఏమిటంటే, మా ఆనందం ఎక్కడ ఉంటుందంటే, 5 ఏళ్ల వరకు బళ్ళోకి పంపేవారు కాదు. మేము ఇంట్లో 9 మంది సంతానం అండి, నేను 9వ వాడిని. లాస్ట్ అండ్ ఫైనల్ 9వ వాడిని కూడా 1000 మందిని కూర్చోబెట్టి అవధానం చేసి 21వ రోజున 1000 పద్యాలు ఏకధాటిగా అప్పగించగలిగిన ధీశాలిగా ఉన్న మా అమ్మని మొట్టమొదటి తలుచుకోకుండా నేను ఏ సభలో మాట్లాడినమ్మా, నా కృతజ్ఞత. 9వ వాడిని కూడా, అంటే 9 మంది పిల్లల్ని ఎంత ఓపికగా పెంచింది. చివరివాడినే నేను ఎలా ఉన్నానంటే పైవాళ్ళు ఎలా ఉంటారు? ఎంత ఓపిక ఉంది ఆవిడకి. ఆ త్యాగాన్ని ఎప్పటికీ మర్చిపోలేను. మాతృభాషన్నా మాతృదేవతన్నా అంత గౌరవం ఉన్న వాళ్ళకి జీవితం అందంగా ఉంటుంది, ఆనందంగా ఉంటుంది ఖచ్చితంగా. 2 రెళ్ళు 6 లేక డజను, మీరు ఆలోచించండి. సమస్య. ఆ పాదం అలాగే ఉంచాలి, మార్చకూడదు. అది ఆట వెలది పద్యపాదం. మిగిలిన 3 పాదాలు ఏదైనా చెప్పుకోవచ్చు, మన ఇష్టం. మీరు మనం పద్యంలో ఆలోచించకపోయినా వచనంలో ఆలోచించండి. 2 రెళ్ళు 6 లేక డజను, ఏదో ఒక సందర్భాన్ని సృష్టించాలి. 2 రెళ్ళు 6 లేక డజను అనేది మాట చెప్పాలి, దాన్ని అలాగే ఉంచాలి, దాన్ని మార్చకూడదు. ఏదో ఒక సందర్భాన్ని సృష్టించాలి. నాకు మా అమ్మ దయ వల్ల, అనుభవం వల్ల, అప్పటికే అవధానాలు కొన్ని చేయడం వల్ల, అవధాన గ్రంథాలు పెద్దలు తిరుపతి వెంకట కవులు, కొప్పరపు కవులు లాంటి వాళ్ళు చేసినవి చదవడం వల్ల, సొంత శక్తి వల్ల, ఆత్మవిశ్వాసం వల్ల వచ్చిన ఆలోచన ఏమిటో తెలుసా? దాన్ని పద్యంలో పెట్టి అప్పటికప్పుడు చెబితే పండితులు నన్ను ఆశీర్వదించారు. డజను పండ్ల కొరకు డబ్బిచ్చేనొక్కడు, కొట్టువాడు లెక్క పెట్టేనిట్లు. ఒకడు దుకాణానికి వెళ్ళాడు, పళ్ళ దుకాణానికి. ఏదో 1 డజన్ కమలాపళ్ళు కావాలయ్యా అన్నాడు. డజను పళ్ళ కొరకు డబ్బు ఇచ్చాను ఒక్కడు.
పద్యంలో చెప్పాలి కదా మరి, ఆటవరది పద్యంలో మొదటి పాదం అలాగే ఉంటుంది. అందుకని డజను పండ్ల కొరకు డబ్బిచ్చేనొక్కడు కొట్టువాడు లెక్క పెట్టేనిట్లు. డజను పళ్ళు ఇవ్వయ్యా అని డబ్బులు ఇచ్చాడు, ఒక్కోటి 5 రూపాయలు అనుకుందాం, 60 రూపాయలు అని చెప్పాడు, వాడు ఇచ్చాడు, బాగానే ఉంది. కొట్టువాడు లెక్క పెట్టి ఇవ్వాలి కదా, కొట్టువాడు లెక్క పెట్టేనిట్లు. వాళ్ళు లెక్క పెడుతున్నట్ట. అక్కడ వచ్చింది ఆలోచన. పూర్వం ఇప్పటికీ కూడా మీరు పళ్ళ దుకాణాల వాళ్ళని లెక్క పెడితే ఒక్క పండు లెక్క పెట్టరండి, జోడీ లెక్క పెడతారండి వాళ్ళు. పళ్ళ దుకాణాల్లో 2 పళ్ళు కలిసి లెక్క పెడతారు. నాకు అది గుర్తొచ్చింది, అందుకని వెంటనే వాళ్ళు లెక్క పెడుతున్నట్టు ఏమని, 2 2 2 2 2 మరి ఒక్క 2 2 2 2 2 2 మరి ఒక్క 2. ఈయన డజన్ పళ్ళకి డబ్బు ఇచ్చాడు కదండి, 2 చొప్పున లెక్క పెడితే 6 రెళ్ళు అయిందిగా. లెక్క పెడుతుండే 2 2 2 2 2 ఇంకో 2 అని రెళ్ళు 6 లేక డజను అనడంతే లెక్క. నేను లెక్కపెట్టిన రెళ్ళు, నేను లెక్కపెట్టిన జతలు 6 అంటే 6 జతలు డజనే కదా. అంటే ఏం చేసావు, 2 రెళ్ళు 6 లేక డజనులో ఆ మొదట ఉండే 2 ఉందే, దాన్ని తీసుకెళ్ళి 3వ పాదంతో అన్వయం చేశాం. తెలివి అంటారు, సృజనాత్మకత అంటాదని, క్రియేటివిటీ అంటదాన్ని. ఆ పాదం అలాగే ఉంచమని చెప్పారు కానీ అలాగే అర్థం చెప్పమని చెప్పాలి. దానికి ముందు ఏ వాతావరణం పెట్టాం, 2 2 2 అని 6 సార్లు 2 అంటాడు కదా, మరి 2 అని లెక్క పెట్టేవాడు ఖచ్చితంగా. అందుకని 2 2 2 2 2 అన్నాడు అంటే మళ్ళీ 2 రెళ్ళు వచ్చాయన్నమాట, 5 అయినాయి. మరి ఒక్క 2 అన్నాడు అంటే ఈ 2కి ముందు మరి ఒక్క చేరిస్తే మరి ఒక్క 2 అయింది. అప్పుడు 6వ 2 అయింది, 6వ జత. అప్పుడు ఏమంటున్నాడు, 2 2 2 మరి ఒక్క 2 రెళ్ళు 6. నేను లెక్కపెట్టిన జతలు 6 అయ్యా, లేక డజను. నువ్వు డజన్ అంటే డజన్కు నువ్వు డజన్ అడిగావు, నేను 2 2 చెప్పని లెక్క పెట్టాను. లెక్క ఒకటే కదా అని పళ్ళు వాడు చేతిలో పెట్టాడు, డబ్బు పుచ్చుకున్నాడు. ఎక్కడి నుంచి వచ్చింది ఈ ఆలోచన? క్రియేటివిటీ అంటారు దీన్ని. పుస్తకాలు చదివితే రాదు ఇది, పళ్ళ దుకాణం వాడి దగ్గర వాడు కాళ్ళు నొక్కితే రాదు ఇది. బుర్ర పెట్టి ఆలోచిస్తే వస్తుంది, జరుగుతున్న దృశ్యాలు గమనిస్తే వస్తుంది. ఇంట జరిగేవి, బయట జరిగేవి, సినిమాలు సహా, షికార్లు సహా, పత్రికల్లో సహా, స్మార్ట్ ఫోన్లో సహా ఏం గమనించినా దాని నుంచి ఏం నేర్చుకోవాలో అది నేర్చుకోవాలి. వెంటనే దాన్ని అక్కడ వదిలేయాలి. దాంట్లో ఉన్నవన్నీ మనం నేర్చుకోవలసిన అవసరం లేదు. ఏది నేర్చుకోవాలి, ఎంతవరకు నేర్చుకోవాలి, ఎలా నేర్చుకోవాలి. అనేక రకాల పళ్ళ దుకాణాలకు పెడితే చూసిన అనుభవం ఉందే, 2 2 2 అని లెక్క పెడతారు ఖచ్చితంగా. ఓహో, ఈ 2 2 అన్నదంటే 2 2 అని పద్యంలో పెడితే సమస్య పూర్తి అయిపోయినట్టే. ఇలాంటి సమస్యలు 250 ఉంటాయి. ఇలాంటి దత్తపదులు ఒక 250 ఉంటాయి. దత్తపది అంటే